దైవాత్మారము నా తనువు నవ్రాలును నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము నా జీవమంతయు నీతో నిండ చేరి వసింపుము. మన ప్రభుని యేసుక్రీస్తు ప్రభువారి కృపయు సమాధానం కూడిచిన మనందరూ నిండుగా మెండుగా ప్రభు ప్రసాదించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం నుంచి నిర్గమాకాండము 40వ అధ్యాయము 9వ వచనము పఠించుకుందాం. మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దానిని ఉపకరణములన్నిటినీ ప్రతిష్ఠింపవలెను. అప్పుడు అది పరిశుద్ధమగును. చాలు ప్రియమైన దేవుని పిల్లారా, మరియు నీవు అభిషేక తైలమును తీసుకొని మందిరమునకును దానిలోని సమస్తమునకును అభిషేకము చేసి దాని ఉపకరణలన్నిటినీ ప్రతిష్ఠింపవలను. అప్పుడు అది పరిశుద్ధమగును. దేవుడు ఈ యొక్క పరిశుద్ధ తైలముతో మనని ఈరోజు అభిషేకింపనై ఉన్నారు కనుక మరి చాలా నిష్ఠతోనూ పరిశుద్ధతతోనూ మనస్సులో ఎటువంటి కలంకము లేని వారముగాను విశ్వాసముతోనూ ఎటువంటి మనస్సులోనికి లేనిపోని ఆలోచనలు అనేవి లేకుండా ఎప్పుడైతే దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో మరి ఈ తైలాభిషేక పండుగలోనికి మనం ఏకీవిస్తామో అప్పుడు దేవుని యొక్క దీవెన ఆశీర్వాదములు గనుక అనేకమైనటువంటి దీవెనలు మన మీదకి వచ్చి దేవుడు మనకి కుమ్మరించి తనకు అనుకూలమైనటువంటి స్థితిలోనికి మనల్ని నడిపించునై ఉన్నారు కనుక ప్రియమైన దినకుల కీర్తనకారుడు రాసినటువంటి 23వ కీర్తన మరి 5వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. నా శత్రుడు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తలంటి ఉన్నావు, నా గిన్నె నిండి కొలుచు ఉన్నది. గిన్నె అనగా హృదయము ఉప్పొంగేటువంటి రీతిగా దేవుని యొక్క తైలం మన మీద పడితే 1 పరిశుద్ధపరచబడతాము, 2 స్వస్థపరచబడతాము, 3 ఆశీర్వదింపబడతాము. కనుక నూనె తైలము అనేది ఆశీర్వాదానికి గుర్తు, అలాగే స్వస్థతకు గుర్తు, అలాగే మన యొక్క జీవితానికి పరిశుద్ధపరచడానికి గుర్తయి ఉంటుంది. కనుక నూనె ద్వారా మరి ఎన్నో తుప్పు పట్టిపోయినటువంటి వస్తువులు ఏం చేస్తామండి, శుభ్రపరచగలుగుతాం. కనుక నూనె అనేది తక్కువ కాకుండా తలకు చేసుకోవాలి అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక నూనె రాస్తున్నటువంటి తల ఎప్పుడు కూడా ఎలా ఉంటుందండి, మెరుస్తుంది అంటారా, పడిపోతుంది అంటారా? లేదు. కనుక నూనె తలకు ఉండాలి, ఉంటే ఏమవుతుంది, తలకి ఆరోగ్యం అనేది లభిస్తూ ఉంది. కనుక అలాగే మన జీవితంలో పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ఆదరణ మనకి ఎప్పుడు ఉండాలి అంటే మనము ఆయనకి అనుకూలమైనటువంటి స్థితిలో మనము జీవించాలి. వాక్యము అనుభవ స్థితిని మనము కలిగి ఉండాలి. దేవుని వాక్యం మన హృదయంలో ఉంటేనే, మనం విశ్వసిస్తేనే, మనం అనుసరిస్తేనే ఈ ఆనంద తైల అభిషేకం మనకి కలుగుతూ ఉంది. కనుక దేవుని వాక్యం నందు ఏం చేయాలి, మనము అమితంగా ఆనందించవలసిన వారమై ఉన్నాం. చాలామంది లోకంలో ఆనందిస్తారు, కనుక పాపంలో ఆనందిస్తారు, అంధకారములో ఆనందిస్తూ ఉంటారు. లోక సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మరి పిల్లల్లోని ఆటల్లోని ఏం చేస్తుంటాం, సంతోషపడతా ఉంటాం. కానీ దేవునిలో ఆనందించడం అనేది చిన్న విషయము కాదు. శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా, నింద వచ్చినా, అవమానం వచ్చినా, తృణీకరింపబడినా కూడా దేవునిలో ఆనందిస్తేనే ఈ ఆనంద తైలాభిషేకం మనకి కలుగుతుంది. కనుక అపోస్తులైన వారందరూ కూడా హింసింపబడ్డారు, కొట్టబడ్డారు, అనేకమైనటువంటి రీతులుగా వారు దేవుని కొరకు వారు శ్రమల పాలయ్యారు. అయినప్పటికీ కూడా వారి జీవితంలో ఎప్పుడు దేవుని ఏం చేయలేదండి, విడిచిపెట్టలేదు. కనుక దేవునితో హత్తుకొని ఉన్నారు. దేవుని పనిని వారు ఎంతో శ్రద్ధాభక్తులతో వారు చేసిన వారు అయి ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, మరి యాకోబు గారు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో మనం చూస్తే మరి అక్కడ సంఘపు పెద్దను పిలిపించి రోగి అయిన వ్యక్తికి నూనె రాసి ప్రార్థన చేస్తే ఏం కలుగుతుంది అన్నారు, స్వస్థత కలుగుతూ ఉంది అన్నారు. కనుక స్వస్థత అనేది నూనె ద్వారా వస్తుందా, దేవుని వాక్యమును బట్టి కలుగుతుందా?
దేవుని వాక్యం ఆధారం బట్టి నూనె ఏం చేస్తుందండి? ఔషధం వలె పనిచేసి దేవుని యొక్క స్వస్థత ఆ వ్యక్తిలోనికి ప్రవేశిస్తుంది. కనుక ప్రియమైన దేవుని పిల్లల, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు ఏమవుతారు? స్వస్థత నొందుదురు. దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? రోగుల మీద చేతులు ఉంచితే వారు స్వస్థత నొందుదురు. కనుక స్వస్థత పొందాలి, దేవునికి దీవెని పొందాలి, దేవునికి ఆశీర్వాదం పొందాలి అంటే ఈ తైలాభిషేకంలో ఏమవ్వాలి? పాల్గొనాలి. ఈరోజు మరి దేవుని సంధికి కొద్దిగా వచ్చిన వారు అందరూ కూడా నిజమైనటువంటి ధన్యులయ్యారు. ఎందుకంటే 40 దినాల ప్రార్థన మరి ఎంతమందికి అవకాశం ఉన్నప్పటికీ కొంతమంది మాత్రమే దేవుని సన్నిధిలోనికి రావడానికి దేవుడు ప్రేరేపించారు. కనుక 40 దినాలు కూడా మరి కొంత అటు ఇటు ఆబ్సెంట్ అయినా కూడా 40 దినాలు అందరూ కూడా మ్యాక్సిమం వచ్చారా లేదా? కనుక అందరూ కూడాను కనీసం ఒక 35 రోజులు వచ్చిన ఎంతమంది ఉన్నారంటే ఇక్కడ 35 డేస్, 40 రోజుల్లో 35 డేస్. మీరు 40 రోజులు వచ్చారమ్మా, చాలా సంతోషం. చప్పట్లు కొట్టడం, క్లాప్ కొడదాం. ఎందుకంటే మరి దేవుడు సన్నిధిలోనికి ప్రేమించి వచ్చిన వారికి అమితమైనటువంటి దీవెనలు దేవుడు ఇస్తారు. కనుక మరి 40 దినాలు వచ్చిన వాళ్ళకి దేవుడు ఇంకొక 40 అంటే ఏం చేయాలా? సంవత్సరాల ఆయుష్కాలాన్ని పెంచాలని ప్రార్థన చేద్దాం. ఏం చేయాలా? దేవుడు ఇంకా బలంగా శక్తిమంతులుగా ఉంచి ఏం చేయాలా? దేవుని సన్నిధికి నడిపించాలి. కనుక ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, ఒక గంట గడుపుట 1000 గంటల కంటే శ్రేష్టము. కనుక అలాగా 1000 గంటల లెక్క దేవుడు ఏం చేయాలా? దీవించాలా, ఆశీర్వదించాలా, బలపరచాలని మనం ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధికి రావటం అనేది చిన్న విషయము కాదు. అందరు రాగలుగుతారా? పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొందరైన పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది. కనుక మరి ఎన్నో రకాలైనటువంటి ఆటంకాలు ఉంటాయి, అవరోధనలు ఉంటాయి, దూరభారాలు ఉంటాయి. వీటన్నిటిని ఒత్తిగించుకొని దేవుని సన్నిధికి రావాలంటే చాలా వరకు కష్టమైనటువంటి పని. కానీ అలాంటి కష్టతరమైనప్పటికీ కూడా దేవుని సన్నిధికి రాగలిగినప్పుడు దేవుడు ఇష్టపడతాడా లేదా? దేవుడు అంట సునాయాసంగా జరిగే వాటికంటే కష్టంగా ఆయన కోసం పనిచేసే వాడికి ఎక్కువైనటువంటి దీవెన ఆశీర్వాదాలు దేవుడు కుమరిస్తూ ఉంటారు. ఎందుకంటే ఎవరైతే ఎక్కువగా డెడికేటెడ్గా ఉంటారో దేవుడికి, ఎక్కువగా దేవుడి మీద ఆనుకొని ఉంటారు, ఎక్కువగా విశ్వసిస్తూ ఉంటారు, ఎక్కువగా దేవుని నమ్ముతుంటారు, ఎక్కువగా దేవుని వాక్యాన్ని మరి స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటారో అలాంటి వారు దేవుడికి చాలా ఇష్టం అండి, చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన అంటారు కదా, నా యందు మీరును మీ యందు నా మాట నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టం అడుగుడు అది మీకు అనుగ్రహింపబడును అని చెప్పినటువంటి దేవాది దేవుడు ఆయన మాటలు మనలో ఉంటే, ఆయన మాటలు మనం అనుసరిస్తే, ఆయన వాక్యానుసారంగా మనం జీవిస్తే దేవుడు మనల్ని అభిషేకిస్తాడు, దేవుడు మనకి అధికారం ఇస్తారు, దేవుడు మనకి మరి అన్ని రకాలైనటువంటి సదుపాయాలు ఈ లోకంలోనూ పరలోకంలోనూ కూడా వెళ్ళడానికి అవకాశమును కల్పిస్తారు. కనుక పరిశుద్ధపరచబడాలి అంటే తైలాభిషేకం అవసరము. ఏం పరిశుద్ధపరచబడుతుంది? ఆత్మశుద్ధి. ఏం కావాలి మనం చెప్పండి? ఆత్మశుద్ధి, అంతరంగ శుద్ధి, హృదయ శుద్ధి, నేత్ర శుద్ధి, గాత్ర శుద్ధి, వినికిడి శుద్ధి, నడత శుద్ధి, ప్రవర్తన శుద్ధి, బుద్ధి శుద్ధి, జ్ఞాన శుద్ధి, జీవితం అంతయు సమస్త క్రియలన్నీ కూడా పరిశుద్ధ క్రియలుగా మార్పు చెందటమే దేవుడు మన ఎడల కోరుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితి. అదే ఆయనలో మనం ఆయనలో నిమిడి ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉంటుంది. కనుక ఈ తైలము ద్వారా దేవుని ఆత్మ మన మీదకి ఏమవుతుందండి? ప్రోక్షింపబడుతుందని విశ్వసించాలా. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనలో దుఃఖం ఉంటుందంటారా? మనలో బాధ ఉంటుందంటారా? మనలో చింతలు ఉంటాయి అంటారా? ఇవన్నీ కుమ్మరాలన్నీ ఏం వస్తాయండి? తైలాభిషేకం రోజు ఆయన కుమ్మరాలన్నీ కూలిపోయి ఆనంద తైలముతో దేవుడు ఏం చేస్తున్నారు? మనకి ఈరోజు అభిషేకిస్తున్నారు. కనుక నమ్ముతున్నారు అందరూ కూడా. దేవుడు నన్ను అభిషేకిస్తే నాకున్నటువంటి మరి దీర్ఘకాలికమైనటువంటి శ్రమలు, వేదనలు, రోగములు, రుగ్మతలు, అలాగే వ్యసనములు, ఇవన్నీ కూడా దేవుడు నాకు ఏం చేస్తారు? ఈ రోజు నుంచి విడుదల కలుగు చేస్తున్నారని నమ్మిన వారందరికీ కూడా దేవుడి ఆశీర్వాదం పుష్కలంగా కలుగుతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, నమ్ముట నీ వలన అయితే నమ్ము మనకి సమస్తము సాధ్యము. గనక దేవుని వాక్యాన్ని లోకంలో ఉన్న వారి మాటల కంటే ఎక్కువగా నమ్మాలి. ఎందుకంటే ఆయన మాటలే జీవప్రదమైనవి,
ఆయన మాటలు జీవింపజేసేవి, ఆయన మాటలు బ్రతికిస్తాయి, ఆయన మాటలు మన జీవితంలో నెమ్మదిని ఇస్తాయి, ఆయన మాటలు మనని ఈ లోకము నుండి పరలోకానికి తీసుకుని వెళ్తాయి. కనుక ఆయన మాటలు చాలా శ్రేష్టమైనవి. వేల కొద్ది వెండి బంగారముల కంటే దేవుడు ఇచ్చిన వాక్కు అతి శ్రేష్టమైనటువంటి వాక్కు మనకి దేవుడు ఇస్తూ ఉన్నాడు. కనుక దైవ రాజ్యంకు వెళ్ళాలి అన్నా కూడా ఏం కావాలి చెప్పండి? నూనె అనేది అవసరమై ఉంటుంది. మరి బుద్ధి గల కన్యకలు తమతో పాటు ఏం తీసుకెళ్లారండి? నూనె తీసుకెళ్లారు. బుద్ధి లేని కన్యకలు నూనె ఏమైపోయిందంట? అయిపోతుంది అన్నమాట. అంటే అక్కడ వరకు సరిపోదు. కనుక నూనె అనగా దేవుని ఆత్మ ప్రేరేపణ, నూనె అనగా దేవుడు ఇచ్చినటువంటి ఆత్మీయ వరములు, నూనె అనగా ఆత్మ ఫలము యొక్క లక్షణములు, నూనె అనగా దేవుని సంబంధించినటువంటి క్రియలు. ఇవన్నీ కూడా మనతో ఉంటేనే మనం ఎక్కడికి వెళ్తామండి? దేవుని రాజ్యానికి వెళ్తాము. లేకపోతే వెళ్తామంటారా? ఎలిజిబిలిటీ ఉంటేనే ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు ఉద్యోగం రావాలన్నా లేకపోతే ఏదైనా దొరకాలన్నా ఏముండాలి? మనకి క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవుతేనే ఏమవుతుందండి? నెక్స్ట్ స్టెప్కి మనము వెళ్ళగలుగుతాం. కనుక అలాగే బాగా వర్క్ చేస్తాం అనుకోండి, ప్రమోషన్ అంటారు. ఏమంటారు చెప్పండి? ప్రమోషన్ ఇస్తారు. అలాగనే మన జీవితంలో లోకంలోని ఇలా ఉంటే దేవునిలో ఎక్కువగా ఉంటే ఎలా ఉంటుందో చెప్పండి? దేవుడు ప్రమోషన్ ఇస్తాడా లేదా? ఇస్తాడు. కనుకని మరి ప్రమోషన్ అంటే ఏంటో తెలుసా అండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అధికారం, అవకాశము దేవుడిచ్చేటువంటి ప్రమోషన్ అన్నమాట. కనుక చాలా మందికి ఒక ఆధిక్యత ఉండదు. కనుక సద్వినియోగపరచుకోవాలి. కనుక మరి బరంపురం అంటేనే దైవ సన్నిధికి నిలయం అని మరి ఆది నుండి ఇప్పటి వరకు కూడా ఏమవుతుందండి? చెప్పబడతా ఉంది. మరి చాలా మందికి మరి అవకాశం ఇస్తున్నప్పటికీ కూడా అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి ఎందుకో భయపడుతూ ఏం చేయట్లేదంటే ముందుకు రాలేకపోతా ఉన్నారు. మరి బహుశా ఈ చివరి కాలాల్లో, చివరి దశలో ఉన్న మనం ఎప్పుడు ఏం సంభవిస్తుంది ఎవరికి కూడా తెలియదు. కనీసం మరి దేవదాసయ్య గారు చెప్పినటువంటి 7 అంశాల మీద మరి సర్వరోగుల కొరకు, దేవదూతల కొరకు, సర్వలోకమ కొరకు, అలాగే మరి సువార్త నిమిత్తము అన్ని దేశాల కొరకు, రాజ్యాల కొరకు, రాజ్యాత నేతల కొరకు ఏం చేయాలా? ప్రార్థన అనేది చేయవలసిన వారమై ఉన్నాం. ఈ ప్రార్థనలు అనేవి చేయటం వలన వాళ్ళకి క్షేమము, మనకి కూడా క్షేమమే కలుగుతుంది. కనుక ఇలాంటి ప్రార్థనలు చేయటం ద్వారా దేవుడు మనకి ప్రార్థనా శక్తిని ఇస్తాడు. మన ప్రార్థనా శక్తిని బట్టి మనకి ఆత్మీయ శక్తి కలుగుతుంది. ఆత్మశక్తిని బట్టి వాక్య శక్తి కలుగుతుంది. వాక్య శక్తిని బట్టి జ్ఞానశక్తి కలిగి దేవుని పనిని ముమ్మరంగా చేయడానికి దైవ ప్రేరేపణ, దైవ దర్శనము, దైవికమైనటువంటి ఆలోచన కలిగి దేవుని కొరకు ప్రతిష్ఠింపబడి పనిచేసేటువంటి అవకాశం దేవుడు మనకి ఇస్తాడు. కనుక చాలా సందర్భాల్లో మన ప్రార్థనలన్నీ కూడా పగలు జరుగుతూ ఉంటాయి. కనుక పగలు కాకుండా సాయంత్రం చేయగలుగుతామన్నా కూడా మీకు వెసులుబాటుని ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఒకవేళ సాయంత్రం 7 నుంచి 8:30 వరకు ప్రార్థన పెట్టామనుకోండి, రోజు కూడా 1 గంటన్నర ఏమవ్వాలా? సన్నిధి పరులైన వారు వచ్చి ప్రార్థన చేసే అవకాశం. కనుక సాయంత్రం అయినా కనీసం 7 నుంచి 8:30 వరకు ప్రార్థన ఫిక్స్ చేసుకొని, అయ్యా మేము వచ్చి ప్రతిరోజు ప్రార్థన చేస్తాము అని మీకు దైవ ప్రేరేపణ కలిగితే, ఈరోజు తైలాభిషేకంలో వారిని ఏం చేస్తాము? దేవుని ఆత్మ రీతిగా వారిని అభిషేకించడం జరుగుతుంది. వారు దేవుని కొరకు ఏం చేయాలా? ప్రతిరోజు ప్రార్థనలు చేయాలా, కార్యక్రమాల్లో పాల్గొనాలా. ప్రత్యేకమైనటువంటి స్థితి వారికి సంఘంలో కలుగుతుంది. ఎవరు కలుగుతుంది? సన్నిధి పరులు అంటే ముందు వాళ్ళే ఉంటారు అన్ని కార్యక్రమాలు కూడా. ఏ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్లో మరొక కార్యక్రమం జరగాలి అంటే పాస్టర్ గారి కన్నా ముందు ఎవరు ఉంటారు? సన్నిధి పరులు వెళ్తారు. సన్నిధి పరులు వెళ్ళి కార్యక్రమాన్ని స్టార్ట్ చేస్తే పాస్టర్ గారి మధ్యలో ఏమవుతారు? ఏకీభవించి వాక్యాన్ని చెప్పి ముగింపు ప్రార్థన చేయడం జరుగుతూ ఉంది. మరి సన్నిధి పరులకి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత ఏంటో తెలుసా? సన్నిధి పరులు ఎవరి గృహాల కోసం అయితే, ఎవరి ఇంటి కుటుంబం కోసం అయితే ప్రార్థన చేస్తారో వాళ్ళకి మేలు కలిగితే వాళ్ళు ఏం చేస్తారు? సన్నిధి పరులకి వారి సంతోషంతో కృతజ్ఞత కానుకను ఇచ్చుకుంటారు. అలాగే కృతజ్ఞత వస్త్రాలు కూడా బహుకరిస్తారు. ఇలాగున చాలా సందర్భాల్లో అది ఒక ఆనవాయితీగా ఏమవుతుంది? అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంది. కనుక 7 వారాల ప్రార్థనలు అనేవి ఎవరు చేస్తారు?
సన్నిధిపరులైన వారి ద్వారా ఏర్పాటు చేయబడతా ఉంది 7 వారాల ప్రార్థన. ఇది హిందువులు పెట్టుకోవచ్చు, క్రైస్తవులు పెట్టుకోవచ్చు, ముస్లిమ్స్ కూడా ఏం చేయొచ్చు, వాళ్ళకి మేలు కలగాలి అంటే ప్రార్థనలు పెట్టుకుంటే వెళ్ళి ఏం చేస్తాము, వాళ్ళ కోసం సన్నిధిపరులు వెళ్ళి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కార్యాలు 7 వారాలలోగా ఏమైపోతాయండి, వాళ్ళ కార్యాలు అద్భుతంగా జరుగుతాయి. జరగగానే ఏం చేయాలి, వాళ్ళు స్తుతి కూటం పెట్టుకోవాలి. 7వ వారం ఏం పెట్టుకుంటారు, వాళ్ళు స్తుతి కూటం పెట్టుకోవాలి. స్తుతి కూటం పెట్టుకున్నప్పుడు దేవుడు వారికి ప్రేరేపించిన కొలది, మరి కొంతమంది పేదవాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేస్తారు, పలహారంతో పని కానిస్తారు. కొంతమంది ఏం చేస్తారు, కొంత పర్లేదు అనుకున్న వాళ్ళు భోజనాలు పెట్టి మరి ఆ పాస్టర్ గారికి కానుకిచ్చి అక్కడ వచ్చినటువంటి 7 సన్నిధిపరులకి వాళ్ళకి తోచినటువంటి ఏదో కృతజ్ఞత కానుక ఇచ్చి పంపించడం అనేది జరుగుతుంది. అమ్మో ఇవన్నీ ఉంటాయా అనుకొని చాలా మంది ఏమవుతారు, వెనక్కి తగ్గే వాళ్ళు ఒడిస్సాలో ఉంటారు, కానీ ఆంధ్రలో మాత్రం ఉంటారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ మరి దేవుని వాక్యానికి, దేవుని మందిరానికి, దైవ యాజకునికి ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. వాళ్ళ ఇంటికి పాస్టర్ గారు అడుగు పెడితే దేవుడే వచ్చినట్టుగా వాళ్ళు నమ్ముతారు. కానీ ఒడిస్సాలో మాత్రం ఏమన్నా చెప్పండి, పాస్టర్ గారు వస్తే ఏదో అడుక్కోవడానికి వచ్చినట్టుగా ఫీల్ అయ్యే రోజులు అన్నమాట. ఏంటంటే ఒడిస్సాలో అంత దిక్కుమాల పరిస్థితి ఏర్పడింది. కనుక హిందువులైన వారు కూడాను పూజారులకు ఇంట్లోకి వచ్చాడంటే ఏం చేస్తారు, చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. పాస్టర్ గారి ఇంటికి వస్తే ఏం చేస్తారని చెప్పండి, మరి ఏదో అడుక్కోవడానికి వచ్చినట్టుగా ఫీల్ అవుతారు, లేకపోతే ఏదో బాధాకరంగా ఫీల్ అవుతారు. కనుక అది ఎక్కడ కలుగుతుంది అంటే ఒక ఒడిస్సా స్టేట్లోనే మేము చూస్తున్నాం. మరి ఇతర రాష్ట్రాల గురించి నాకు తెలియదు, కనుక నాకు తెలిసిన మటుకు ఈ ప్రాంతాల్లో మాత్రమే తెలుస్తా ఉన్నాం. కనుక మరి చాలా మంది పాస్టర్ల మీద చాడీలు చెప్పే వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. మేము ఎక్కడికైనా వెళ్ళి ప్రార్థన చేసి వాటి ప్రకటిస్తే వాళ్ళు పలానా పాస్టర్ ఇలా అంటండి, అలా అంటండి, ఏం చేస్తుంటారు, చెప్తా ఉంటారు. ఇవి మంచి పద్ధతులు అంటారా? నచ్చితే ప్రార్థన చేయించుకోవాలి, లేకపోతే ఏం చేయాలో నమస్కారం పెట్టి సాగనంపాలు తప్పించి వాళ్ళ గురించి ఏం చేయకూడదు. దేవుని యాజకుడుగా అతను అభిషేకింపబడ్డాడు కనుక అతని జోలికి కానీ, అతని గురించి కానీ, అతని కోసం డిస్కషన్ కానీ నీకు అనవసరం. ఏది ఉన్నా సరే ఎవరు చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడు కనుక దేవుడు వదిలేయాలి దాన్ని. అందుకే కానీ మనం మాత్రం ఆ పాపాన్ని ఏం చేయకూడదు, మన నెత్తిన వేసుకోకూడదు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, అభిషేకాల్లో ఒకటి తైలాభిషేకము, 2 ఆత్మాభిషేకము. కనుక తైలాభిషేకము అనేది అధికారాన్ని ఇస్తుంది, పరిశుద్ధతను ఇస్తుంది, జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కనుక దేవుని యొక్క ఆత్మ ప్రోక్షణము కూడా తైలము ద్వారా కలుగుతూ ఉంది. మరి దావీదు గారిని సమూయేలు ప్రవక్త ద్వారా దేవుడు ఏం చేశారు, తైలముఖం తీసుకెళ్ళి అతన్ని అభిషేకించమన్నప్పుడు అతను పైరూపాన్ని చూస్తున్నప్పుడు దేవుడు అంటాడు, నేను హృదయమును అంతరంగాన్ని లక్ష్యం చేయవాడిని కానీ పైరూపాన్ని లక్ష్యం చేయవాడిని కాదు. నీవు వెళ్ళి తైలముఖముతో అతను ఏం చేయు, రాజుగా అభిషేకించు. తైలము ద్వారా రాజుగా అభిషేకింపబడటం, దావీదు గారు రాజుగా అభిషేకింపబడ్డారు. కనుక అలాగే సొలొమోను రాజు రాజుగా అభిషేకము పొందిన వారై ఉన్నారు. సొలొమోను రాజు గారికి రాజు అయిన పిమ్మట దేవుడు జ్ఞానాభిషేకం చేశారు. ఏ అభిషేకం అండి? జ్ఞానాభిషేకము. అలాగనే సర్వ సంపద అభిషేకం ఇచ్చారు, అంటే సర్వ సంపద దీవెన ఆశీర్వాదాలు కూడా ఇచ్చిన వారై ఉన్నారు. కనుక 2 రకాలైనటువంటి దీవెనలు కలిగి అతనికి, ఒకటి రాజు అనే అధికారం వచ్చింది, అలాగనే జ్ఞానము అనే అభిషేకం కలిగింది, అలాగనే దేవుడు సిరి సంపదలు ఐశ్వర్యం కూడా దేవుడు ఐశ్వర్యంతో అభిషేకించిన వారై ఉన్నారు. కనుక ఎవరు ఏది లక్ష్య పెడితే, ఎవరు ఏది కాంక్షిస్తే అది దేవుడు తన ఏర్పాటును బట్టి, వారి విశ్వాసం బట్టి దేవుడు కార్యము చేయని ఉన్నారు. కనుక అధికారములన్నీ కూడా ఎవరి ద్వారా కలుగుతున్నాయండి? దేవుని వల్లనే కలుగుతున్నాయి. కనుక ప్రియమైన తెలుపుల నూనె ఉంటేనే దీపం అనేది ఏమవుతుందండి? వెలుగుతూ ఉంది. అలాగే అభిషేకం ఉంటేనే ఆత్మదీపం అనేది ఏమవుతుంది? వెలుగుతూ ఉంది. కనుక అభిషేకం మనల్ని కాపాడుతూ ఉంది, అభిషేకం మనల్ని పరిరక్షిస్తుంది, అభిషేకం మనల్ని ఉన్నత స్థితిలోనికి తీసుకెళ్తుంది, అభిషేకం మనల్ని ఆశీర్వాదదాయక స్థితిలోనికి నడిపిస్తుంది. కనుక అభిషేకమే ఎవరిని కాపాడింది? సౌలు రాజు మరి దావీదును తరుముతున్నప్పుడు ఎవరు కాపాడారు? దేవుడు అతన్ని కాపాడాడు. అలాగే అదే అభిషేకం సౌలు రాజుని దావీదు చేతి నుండి కాపాడిందా లేదా? కనుక అభిషేకుని జోలికి నేను వెళ్ళను అని ఏం చేశాడు? అతను ఆగిపోయాడు. లేకపోతే వేసేపోయాడా లేదా? ఛాన్స్ దొరికింది కనుక ఏమైపోయేది? సౌలు రాజు అయిపోయాడు, అవుట్ అన్నమాట. కానీ అభిషేకం ఏం చేసింది? అతన్ని
కాపాడింది. కనుక అభిషేకం మనిషిని ఏం చేస్తుంది? ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడుతుంది. కనుక అనేకమైన విపత్తుల నుంచి కాపాడుతుంది. దేవుని ఉగ్రత నుంచి కూడా కాపాడగలిగేటువంటి శక్తి ఎవరికి ఉంది? అభిషేకానికి ఉంది. కనుక అభిషేకం అనేది చాలా బహుమూల్యమైనటువంటి స్థితి అని మన సంగతి మనం ఏం చేయాలా? గ్రహించవలసిన వారమై ఉన్నాం. కనుక దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని ఏం చేయాలా? సద్వినియోగము చేసుకోవాలి. 40 దినాల ప్రార్థన అయిపోయింది. ఎంతమంది హ్యాపీగా ఫీల్ అవుతున్నారు? అమ్మయ్య, రోజు లేచి ఏం చేయాలా? ఏమంటారు చెప్పండి? రోజు లేచి రెడీ అయ్యి చీరలు కట్టుకొని సన్నిధికి వెళ్ళాలా? కాస్త డ్యూటీ నుంచి వచ్చి అవసరం తీర్చుకుందామంటే ఏంటి? అవకాశాలు లేవు. ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళకి ఏంటంటే కాస్త పడుకుందామంటే ప్రేయర్ స్టార్ట్ అయిపోతుంది. ఏం చేస్తారు అంటే ఇలాంటి మైండ్ సెట్ అనేది మనలో అందరికీ ఉందండి. లేదంటారా? ఉందా లేదా? 4 రోజులు ప్రార్థన అయిపోగానే నాకు ఎలా ఉంటుంది చెప్పండి? నాకు హాయిగానే ఉంది. ఎలా ఉంది చెప్పండి? హాయిగా ఉందా లేదా? ఎందుకంటే ప్రియమైన దేవుని పిల్లలు, దేవుని సన్నిధిని ప్రేమించే వారిని దేవుడు ఇంకా అమితంగా ఏం చేస్తాడు? దీవిస్తారు, ప్రేమిస్తారు, రక్షిస్తారు. కనుక అన్ని రకాలుగా ఆయన మన ఏం చేస్తారు? ఆదరించేవారై ఉన్నారు. కనుక ఆయన సన్నిధిలోనికి రావడం అంటే సంపూర్ణ సంతోషాన్ని మనము పొందుకోవటమని అర్థం. నాకు సంతోషం వద్దంటే సన్నిధి ప్రేమించుకోవటం. కనుక సన్నిధిని ప్రేమిస్తే దేవుని ప్రేమించినట్టు. కనుక ప్రతిరోజు కూడా సన్నిధి ప్రార్థన చేసే వారికి సాతాను గడు బాగా శోధిస్తాడు. మీరు గమనించండి, సన్నిధి పరులకే అన్ని రకాల శోధనలు ఉంటాయి. అది కూడా బాగా ఏం చేయాలి? మీరు అయిపోతాం సన్నిధి పరులు అయిపోతే కాదు, సన్నిధి కాస్త చెయ్యకపోతే సతికిల పడతారు అని మరి ఒక పాటలో ఒక దైవజనుడు అన్నారు. కనుక అలాగిన సన్నిధి అనేది ఏం చేయాలి తెలుసా అండి? దేవునితో ఇంకా అన్ని ఒడంబడిక చేసుకొని చెయ్యాలి. అంటే పర్ఫెక్ట్గా దేవా నేను నీతో ఉంటాను, ఇక నీలోనే ఉంటాను, నీతో బహుగా నేను ఏం చేస్తాను? నీలో ఫలిస్తాను అని చెప్పి ఎప్పుడైతే సన్నిధి కలిగి ఉంటామో అప్పుడు సన్నిధి మనలోనికి వచ్చి దైవశక్తి మనకు వస్తుంది. అప్పుడు మనం ఏది కమాండ్ చేస్తుంది దేవుడు కార్యాలు చేస్తాడు. కనుక ప్రార్థన శక్తి, ఆత్మశక్తి, వాక్యశక్తి, జ్ఞానశక్తి, అలాగే దర్శన శక్తి ఎవరిస్తారు అంటే దైవ సన్నిధిలోనే మనకి దొరుకుతుంది. అందుకని మరి ఎలీషా ప్రవక్త కానీ ఏలియా ప్రవక్త కానీ వారు ఆత్మ చేత నింపబడిన వారై ఉన్నారు. వారికి ఏం అభిషేకం ఉందండి? ఆత్మాభిషేకం ఉంది. కనుకనే దేవ దర్శనము ఉంది. ఎలీషా ప్రవక్త గెహాజీ ఎక్కడ పరిగెట్టాడో చూశాడా లేదా? ఎక్కడికి వెళ్తున్నాడో చూశాడు, ఏమి తెచ్చుకున్నాడో చూశాడు, ఏమి దాచుకొని మాయ మాటలు అబద్ధ మాటలు చెప్తున్నాడో కూడా ఆయనకి తెలుసు. కనుక అప్పుడు ఏమన్నారు? నా మనసు నీతో కూడా రాలేదా అనగానే ఏమైంది? దొరికిపోయాడు దొంగ. అయితే అతనికి ఉన్న కుష్టి నీకు వస్తుంది అని చెప్పడము చాలా బాధాకరం అన్నమాట. కనుక ప్రవక్త కాస్త క్షమించి ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది మనకి. ఏమంటే ప్రవక్త నోటి నుంచి ఎప్పుడైనా దీవెన వచనమే తీసుకోండి తప్ప ఏం చేసుకోకూడదు? శాప వచనం ఎట్టి పరిస్థితుల్లో కూడా పొందుకోవడానికి ఇష్టపడవద్దు. ప్రవక్తకి దీవెన వచ్చు, శపించడం కూడా వచ్చు. కనుక ఎలీషా ప్రవక్తే మరి బోడివాడ అంటే ఏం చేశాడండి? కాస్త ఈయనకి కొంచెం కోపం ఎక్కువ అండి. ఈ ప్రవక్త గారికి ఏం చెప్పండి? ఏలియా గారికి రోషం ఎక్కువ, ఈయనకి ఏమో కోపం ఎక్కువ. ఆయనేమో బోడివాడ అని అంటే ఫస్ట్ హెచ్చరించాడు, తర్వాత ఏం చేశారు? ఇంకా మీ సంగతి అయిపోయిందిరా అని చెప్పి ఎలుగుబంట్లు తినేస్తాయి అన్నాడు. అంతే, అయిపోయిందా లేదా? అంటే అభిషిక్తుడికి చిరాకు పెట్టకూడదు. అభిషిక్తుడైన వారికి ఏం చేయకూడదు? చిరాకు పెట్టకూడదు. నన్ను భక్తులను ఈనాడును కృపతోను, నన్ను భక్తులను ఈనాడును కృపతోను, ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా, ఇలా మన్నించుము మా పాపరాసులను మాపివేయు దేవా. కనుక ప్రియమైన పిల్లరా, మరి ప్రవక్త అభిషేకము మరి చాలా గొప్పది. యాజకుని అభిషేకం కూడా చాలా గొప్పది. రాజుల అభిషేకం కూడా చాలా గొప్పది. 3 అభిషేకాలు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. కనుక రాజులకి అధికారం ఉంది, దేవుని సహాయత కూడా ఉంటుంది. అలాగే ప్రవక్తలకు దేవుని సహాయత ఉంటుంది, దేవ దర్శనం ఉంటుంది, సొంత నిర్ణయం తీసుకునే అధికారం కూడా వాళ్ళకి ఉంటుంది. కనుక ప్రవక్త దేవుని దగ్గర నుంచి అందుకొని
అందించగలిగేటువంటి వార్త కలిగిన వాడు ఎవరంటే ప్రవక్త. కనుక ప్రవక్త అని ఎవరిని అంటారు అంటే దేవుని దర్శనం చూసిన వాడు, దేవుని చేత మరి ప్రతిరోజు కూడా మాట్లాడుతున్నటువంటి సన్నిహిత సంబంధం ఉన్నవారిని ఏమంటారంటే ప్రవక్త అంటారు. కనుక ప్రవచించు వారిని ప్రవక్త అంటారు. అలాగే భవిష్యత్ కార్యాచరణ గురించి చెప్పేవారిని ప్రవక్త అంటారు. భవిష్యత్ కార్యాచరణ అంటే నువ్వు ఎమ్మెల్యే అవుతావు, నువ్వు ఎంపీ అవుతావు, నువ్వు సినిమా స్టార్ అవుతావు కాదండి. ఆత్మీయమైనటువంటి సద్విషయంలో పలుకువాడే నిజమైనటువంటి భవిష్యత్ కార్యాచరణ. అంటే దేవుడు రాయించినటువంటి మాటలను ఇతరులకు భవిష్యత్ గురించి బోధించే వారిని ఏమంటారు ప్రవక్త అంటాడు. ప్రతి సోది చెప్పిన వాడిని ఏమంటారు సోదిగాడని అంటారు. కనుక ఈరోజు పాస్ట్ గారు ఏమైపోతున్నారు, సోది పాస్టర్లు ఎక్కువైపోయారు. ఏం పాస్టర్లు ఎక్కువయ్యారండి? సోది గారు. కనుక సోదిని ఆపేసి ఏం చేయండి, ఆత్మపూర్ణులుగా ఉండండి. దేవుని చేత నింపబడి, దేవుని ఆత్మ చేత నింపబడి, వాక్కు చేత నింపబడి, దేవ దర్శనముతో నడిపింపబడాలి. కానీ సొంత ఆత్మ చేత నడిపింపబడితే ఏమవుతుంది? లోకంలో మనుషులైతే మీ దగ్గర తండోపతండాలుగా వస్తారు, కానీ వాళ్ళ ఆత్మను రక్షించబడకపోతే నిత్య నరకాగ్ని గుండంలో సాతాను అనుచరుల లెక్కలో వేసి ఏం చేస్తారు? దేవుడు తోసేసే అవకాశం అనేది ఉంది. బోధకుడు అబద్ధ బోధకుడిలోకి వెళ్ళకూడదు, యాంటీ క్రైస్ట్ అవ్వకూడదు. యాంటీక్రీస్తు అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యాన్ని బోధిస్తాడు కానీ వ్యతిరేకంగా బోధిస్తాడు. దాన్ని ఏమంటారు? యాంటీ క్రైస్ట్. అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్తలను దేవుడు ఏం చేస్తాడు? తీసుకెళ్ళి నిత్య నరకాగ్ని గుండంలో వేస్తారు. కనుక మరి పాస్టర్లు అందరూ కూడా అంత్యక్రీస్తులు అబద్ధ ప్రవక్తలుగా మారారనుకోండి, ఏమవుతుంది? వాళ్ళ పరిస్థితి అంతా కూడా దయనీయమైన పరిస్థితి, విడుదల లేనటువంటి పరిస్థితికి వెళ్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, దేవుడు మనకి ఇచ్చినటువంటి అవకాశం ఏంటి అంటే అభిషేకం ద్వారా ఆత్మీయ స్థితి వృద్ధి అవుతుంది, విశ్వాసం వృద్ధి అవుతుంది, మనోశుద్ధి అవుతుంది. కనుక ఈ అన్నిటిని బట్టి నూనె ఉంటేనే దేవుని రాజ్యానికి మనం ఏం చేయగలమండి? వెళ్తాం. వెలిగింపబడిన వారంగా వెళ్తేనే లోపలికి ప్రవేశించగలుగుతాం. ఆరిపోయిన వారిగా వెళ్తే ఏమంటారు చెప్పండి? మీరెవరో మేము ఎరుగము, మీరు పొండి అని అంటారు. కనుకని మనము ఆత్మచేత నింపబడి దేవుని కార్యాలు చేస్తూ, దేవుని ఉద్దేశాన్ని నెరవేరుస్తూ దేవుని రాజ్యంలోకి వెళ్దామా? లేకపోతే నామకార్థ స్థితిలో ఉంటూ ఏదో గుడికి వెళ్ళాము, ప్రార్థన చేసాము, తోచిన కానికేసాం, ఏదో మన పని మనం కానిచ్చాంలే అనుకుంటూ నామకార్థ స్థితిలో బతికితే ఇక మీరు మిగిలిపోవడమే అందుకు కారణం అవుతుంది. కనుకని మనం ఎలా ఉంటుందంటే మన పద్ధతి అంతా కూడా తీరిగ్గా వస్తాం. చర్చికి ఎలా వస్తాం చెప్పండి? తీరిగ్గా వస్తాం. మిగతా కార్యక్రమాలకు ఎలా వస్తాం చెప్పండి? ఎలా వస్తాం? మిగతా కార్యక్రమాలన్నిటికీ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాం. కానీ మీ దేవుడి దగ్గరికి వచ్చేసరికి ఏం చేస్తామండి? పంక్చువాలిటీ ఉండదు. సమయం కాస్త ముందు వెనక వస్తారులే, మనుషులు వస్తూ ఉంటారు కదా, మన వాళ్ళతో పాటు ఏం చేయొచ్చు? జాయిన్ అవ్వచ్చు. మరి అందరికంటే ముందు మరి గాంధీనగర్ నుంచి నయోమి గారు ముందు వస్తున్నారు. ఇప్పుడు కాదండి, ఆవిడ స్టార్టింగ్ నుంచి కూడా వస్తారు. ఎప్పుడో ఏదో సందర్భంలో ఆవిడ మిస్ అయితే కాస్త లేట్ అవుతుందేమో తప్పించి మ్యాక్సిమం ముందు రావడానికి ప్రయత్నము చేస్తున్నారు. ఎందుకు అంటే ఆసక్తి. ఎవరు చెప్పడం కాదు, హెచ్చరించడం కాదు, లేకపోతే ఎవరో అంటారని కాదు. దేవుడి సన్నిధికి ఏం చేయాలి? ముందు వెళ్ళాలి. కనుక ముందు వెళ్ళాలి అనే ఆశ, ఆతృత ఎవరికైతే ఉంటుందో వారు ఎప్పుడు కూడా దేవుని దగ్గర కూడా ముందు వరుసలోనే ఉంటారు. ఆశీర్వాదాల్లో కూడా ముందు ఉంటారు. కార్యాలు జరగడం కూడా ముందు అవుతాయి. అన్నీ కూడా ముందు. అందుకనే దేవుడు అంటాడు, మీరు నాకు మొదటి స్థానాన్ని ఇస్తే నేను మీకు మొదటి స్థానాన్ని ఇస్తాను. చివరి స్థానం ఇస్తారండి? మీరు మొదటి ప్రాధాన్యత ఇస్తే దేవుడు కూడా మనకి ఏమి ఇస్తాడు? ఫస్ట్ ప్రయారిటీ మనకి దేవుడు ఇస్తాడు. మీరు లాస్ట్ ప్రయారిటీ ఇచ్చారనుకోండి, మీరు లీస్ట్ ప్రయారిటీలోకి వెళ్తారు. అంటే ఏంటి? ఇక మీరు కనిపిస్తారో లేదో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్తుంది. కనుక దేవుని సన్నిధికి ప్రేమిస్తూ ఆయన సన్నిధికి రావాలా, సంతోషిస్తూ ఆయన సన్నిధికి రావాలా, దేవుడు దీవిస్తాడన్న ఆశ విశ్వాసంతో దేవుని సన్నిధికి రావాలా, భక్తితో దేవుని సన్నిధికి రావాలా. ఇంకా విషయం గమనించాలంటే దేవుని కార్యక్రమాలు ఇస్తేనే మనసు సంతోషపడుతుంది చర్చిలో అనుకుంటే, చాలామంది ఏ కార్యక్రమం లేకుండా కూర్చొని దేవుని వాక్యం వినే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? నేను వెళ్ళాను, అక్కడ ప్రార్థనలో కూర్చున్నాను, ఏం చేశాను? పాటలు విన్నాను, మాటలు విన్నాను,
ప్రార్థనతో వాడు దీవెన కూడా దేవుడు నాకు ఇచ్చాడని సంతృప్తి చెందిన వాడు గొప్ప దీవెన వాడు అవుతాడు. కనుక ఈరోజు సంఘం చిన్నది కనుక ఏం చేస్తున్నాం, మనం కార్యక్రమాలు అందరికీ కూడా ఇవ్వదు. రేపు పొద్దున సంఘం పెద్దది అవుతుంది, 100 మంది అయ్యారనుకోండి, ఫీలింగ్స్ వస్తాయా లేదా? ఎంతమంది పాటలు ఇవ్వగలరు? పెద్ద పెద్ద సంఘాలు అదే కుమ్ములాట, గొడవలన్నీ కారణాలు ఏంటంటే ఇప్పుడు 4-5 పాటలు ఇస్తారు. పాటలు ఇచ్చే రీతి కూడా ఎలా ఉంటుంది అంటే డిఫరెన్స్ ఉంటుంది వాళ్ళకి. అందులో ముందు వచ్చిన వాళ్ళకి పాటలు అనేవి ఇవ్వడం జరుగుతుంది కొన్ని చర్చిల్లోని. కొన్ని చర్చిలు ఏం చేస్తారు, బాగా పలుకుబడి ఉన్న వాళ్ళకి ఇస్తారు. మరి కొన్ని చర్చిలు ఏం చేస్తారు, ఏమంటారంటే వాళ్ళు ముఖ్య స్థానాల్లో ఉన్న వాళ్ళకి ఏం చేస్తారు, ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ఇది అక్కడ జరిగే పరిస్థితి. ఇక్కడ ఏంటంటే అందరికీ ఇవ్వాలి, అందరికీ కూడా పంచాలి, అందరూ కూడా దేవుని కార్యక్రమాల్లో పాల్గొనాలా అనే ఉద్దేశం ఉంటుంది. కాస్త ముందు వెనక అయ్యేసరికి ఏం చేస్తూ ఉంటారు, ఏమవుతుంటారు అన్నమాట. ఇప్పుడు మన జాన్ లేడీ వెళ్ళిపోయాడు, ఏంటంటే కొవ్వొత్తి వెలిగించేటప్పుడు పాట పాడతాడు అని నేను అనుకున్నాను. అందుకని ఏం చేసాం, స్కిప్ చేస్తాం అన్నమాట. మనోడు ఏంటంటే మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు, ఏంటి వెంటనే ఆరాధన అయిపోగానే పాట నాకు ఇవ్వబడుతుంది అని అనుకున్నాడు. మరి ఇప్పుడు ఏం చేయలేదు, వెళ్ళిపోయాడు. మళ్ళీ వస్తే ఏమవుతుంది, క్యాండిల్ కోసం పాట పాడతారు. అంటే పాట కోసమే దేవుని సంధికి వస్తే ప్రయోజనం ఉంటుందా? దేవుడి మాటలు కూడా ఏం చేయాలా, వినాలి, క్రమశిక్షణ నేర్చుకోవాలి, బైబిల్ చదవాలా, అలాగే ప్రార్థన చేసుకోవాలా, మోకరించడం నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో చిన్నప్పటి నుంచి ఏం చేయాలి, సృష్టికర్తను చిన్ననాటి నుండి ఏం చేయాలా, స్మరణకు తెచ్చుకోవాలా. ఇది పేరెంట్స్ గైడ్ చేయాలా, సంఘ పెద్దలు గైడ్ చేయాలా, అలాగే ఎవరు గైడ్ చేయాలా, పక్కన ఎవరైనా కూర్చుంటే ఏం చేయాలా, చెప్పాలి. బాబు మోకరించు, మాకు చెప్పేవారు. మేము కూడా ఆ పిల్లోళ్ళు లాంటి వాళ్ళమే. చర్చిలోకి వెళ్తే మాకు బోర్ కొట్టేది, ఏం చేసేవాళ్ళం, బయటికి వెళ్ళి ఆడుకునే టైంలో అక్కడ వచ్చాడు ఒక సంఘ పెద్ద వచ్చాడు, గట్టిగా అరిచాడు మా మీద, రేయ్ మీరు ఎందుకు వచ్చారా చర్చికి, రండి లోపలికి అని చెప్పి ఏం చేసేవాడు, తీసుకుని వెళ్ళి అందరినీ కూడా మరి గసిరేసరికి ఏం చేసేవాళ్ళం, మోకరించి ఆడ చర్చిలో ఇష్టం లేకపోయినా ఏం చేసేవాళ్ళం, కళ్ళు మూసుకుని ఉండేవాళ్ళం. మాకు చాలా కోపం వచ్చేది అతని మీద, వీడేంటిరా బాబు బుర్ర తినేస్తున్నాడు, మాకేం అర్థం కావట్లేదండి, ఏం చేస్తున్నాడు, చర్చిలోకి వచ్చి కూర్చోమంటాడు అని చెప్పి. అయితే ప్రియమైన దేవుని పిల్లరా, ఎందుకు అవి నేర్పించడం జరుగుతుంది అంటే ఒక డిసిప్లైన్ అన్నమాట. స్కూల్కి వెళ్ళిన తర్వాత పుస్తకాలు తీసుకోకుండా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పండి. స్కూల్కి వెళ్ళినప్పుడు ఏం తీసుకెళ్ళాలా, బుక్స్ తీసుకెళ్ళాలా, కంపల్సరీగా బుక్స్ అండ్ నోట్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కనుక మీ చేతుల్లో ఏముండాలి, ఇక్కడ చర్చికి వచ్చినప్పుడు బైబిల్ చేతిలో ఉండాలి. ఎంతమంది దగ్గర బైబిల్ లేవు ఒకసారి చేతిలో వస్తుంది, హూ ఈజ్ నాట్ హ్యావింగ్ బైబిల్? ఓకే, బైబిల్ లేనంటే మన ప్రకాష్ రావు గారు అభ్యంతరం పడతాను, బైబిల్ మీకు ఇస్తామండి నెక్స్ట్ టైం, బైబిల్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కనుక బైబిల్ అంటే అది దాన్ని పట్టుకోవడం అనేది చాలా అద్భుతమైనటువంటి కార్యం, వండర్ఫుల్ అన్నమాట. అది ఎక్కడి నుంచి వచ్చిన గ్రంథమో తెలుసా అండి, దేవుని మనస్సులో నుంచి రాయబడినటువంటి పుస్తకం. అందుకని మన చేతులు ఏముండాలా, బైబిల్ ఉండాలా. ఇంకేముండాలో తెలుసా అండి, బైబిల్తో పాటు ఒక నోట్స్ కూడా పెట్టుకోండి. ఈ రోజు నుంచి మీరు కొత్త విషయాలు నేర్చుకొని కొత్తగా మీరు జీవితాన్ని నడపాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇప్పటివరకు ఏది జరిగిందో జరిగింది, కానీ నామకార్థ స్థితిని మనం తీసేసుకుందాం. అది నాలో ఉన్నా సరే మీలో ఉన్నా సరే ఏం చేయాలా, దేవుని రాజ్యం అది సమీపంలో ఉంది కనుక నామకార్థ స్థితిని ఏం చేద్దాం, తీసేసుకుందాం. ఏం స్థితి కలిగి ఉందాము, ఆత్మీయమైన నిజస్థితిని కలిగి ఉందాం, నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉందాం, నిజమైనటువంటి భక్తులుగా ఉందాం, నిజ విశ్వాసులుగా దేవుడి సందులో కనిపిద్దాం. అలాప్పుడు దేవుడు మనం ఏం చేస్తారు, అమితంగా దీవిస్తారు. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, దేవుని గ్రంథం మన చేతిలో ఉండాలి. పాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాలు రిఫరెన్సెస్ రాసుకునేటువంటి మంచి ఇది చేసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ రికార్డెడ్ అవుతుంది వీడియో యూట్యూబ్లో ఏమవుతుంది, అప్లోడింగ్ అవుతుంది. ఒకవేళ మీరు నోట్స్ తెచ్చుకోకపోతే ఏం చేయండి, అందులోనికి వెళ్ళి ఆ వాక్యాలు ఏం చేయండి, రాసుకోండి. మరి 40 దినాలు వాక్యాలు ఏమన్నా పాతగా ఉన్నాయి కొత్తగా ఉన్నాయా? 40 దినాలు మన వాక్యం ఏం చేస్తాం, ప్రతి సంవత్సరం కూడా ఏమవుతుంది, చూస్తున్నారు వింటున్నాం అన్నాం, కానీ ప్రతి సంవత్సరం ఒకేలా ఉంటుందా, కొంచెం మారుతుందా? మార్పు చెందుతుంది. ఎందుకంటే పరిపక్వత మనకి దేవుడు ఎవరిస్తారండి, పరిపక్వత జ్ఞానం దేవుడు మనకి ఇస్తాడు. కనుకని
మన జ్ఞానం ఏమవ్వాలా? వికసిస్తూ ఉండాలి, వృద్ధి అవుతూ ఉండాలి. పరిశుద్ధ గ్రంథం గురించి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు. దేవుని ఆత్మ ప్రేరేపణ వివిధ రకాలుగా ఉన్నప్పటికీ కూడా ఎవరి ఆత్మ పరిజ్ఞానం బట్టి వారు ఏం చేస్తారు చెప్తాడు. పేతురు గారి వాక్య విధానం ఒక రకం ఉంటే అపోస్తులైన పౌలు గారి వాక్య విధానము ఇంకోలా ఉంది. అలాగే తోమా గారి వాక్య విధానము ఇంకోలా ఉంది. అందరూ ఒకేలా ఉన్నారా? అందరూ కృపావరాలు ఒకేలా ఉన్నాయా? అందరూ వాక్య చాతుర్యం ఒకేలా ఉందా? లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దేవుడు నడిపించాలి. అలాగే సంఘంలో అందరూ ఒకేలాగా ఉంటారంటే అందరూ విశ్వాసం ఒకేలాగా ఉండదు. కనుక మీకు మీరు ఏమనుకోవాలంటే నేను ఆత్మీయంగా ఎక్కువగా నేను దేవుడికి సమీపస్తున్న వాళ్ళ. పాస్టర్ గారి దగ్గర అవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర అవ్వాలా? ఎవరి దగ్గర అవ్వాలా? చాలా మంది ఏమనుకుంటారు పాస్టర్ గారి దగ్గరికి పోతే బాగుంటుంది. పాస్టర్ గారి కాదు, ఎవరి దగ్గర అవ్వాలి? మనం దేవుడికి దగ్గర అవ్వండి. దేవునితో అనుబంధం పెంచుకోండి, ప్రార్థన సహవాసం పెంచుకోండి, భక్తిని పెంచుకోండి, సేవలో ఉపయోగపడండి. దేనికోసం ఉపయోగపడాలా? దేవుని పరిచర్య కోసం ఉపయోగపడండి. ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ ఆశీర్వాదాలు దేవుడు ఇస్తాడు. సమిష్టి కృషితో దేవుని కోసం, దేవుని సంఘం కోసం ఏం చేయాలా? ప్రార్థనలు అనేవి చేయండి. సంఘం అభివృద్ధి చెందాలంటే ఆ భారం మీ మీదే ఉంది. దేవుడు అనేక ఆత్మలు రక్షించాలి, అనేక ఆత్మలు దేవుని సన్నిధికి తీసుకురావాలంటే భారం ఎవరి మీద ఉంది అండి? మీ అందరి మీద ఉంది. కనుక లేదు మేమే ఉంటామంటే మనమే ఉంటాం. ఎప్పుడు ఇక్కడే ఉంటాం కానీ ఎక్కడికి వెళ్దాము? ఆయన రాజ్యానికి వెళ్ళడానికి అర్హులం అనేది కాదు. కనుక ప్రియమైన దేవుని రాజ్యంలో అడుగు పెట్టాలంటే కొంతమందిని ఆయన అగ్నిలో లాగినట్టు ఏం చేయాలా? లాగాలి. కనుక ఇలాంటి తైలాభిషేక పండుగలోనికి వచ్చిన మనము ఈరోజు దేవుడు మనకి తైలముతో, ఆత్మతోనూ, ఆనందముతోనూ, స్వస్థతతోనూ, ఆశీర్వాదంతో ఏం చేస్తున్నారండి? తైలం చేత అభిషేకిస్తున్నారు. నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? మరి తైలం పోయించుకున్న తర్వాత, ఆత్మను పొందుకున్న తర్వాత, అభిషేకం పొందిన తర్వాత మీకు దేవుడు ఏ ఆత్మ ప్రేరేపణ అయితే ఇస్తాడో వాక్యాన్ని బట్టి మీరు ఏం చేయాలి? దానికి ఫిక్స్ అవ్వండి. అపోస్తులైన వారందరికీ ఆత్మాభిషేకం పొందిన తర్వాత ఏం చేస్తారు? వాళ్ళు దేవుని పనిలో నిమగ్నం అయ్యారు. మనం ఏమవుతాము? అయిపోయిన తర్వాత దేవుడి పనికి, లోకం పనిలో నిమగ్నం అవుతాం. మనకు మనం డెవలప్మెంట్ ఎలా కావాలో చూసుకుంటాం తప్పించి దేవుడి కార్యాన్ని ఎలా డెవలప్ చేయాలో మనం ఏం చేయమండి? ఆలోచించేయండి. కనుక ప్రతి కార్యక్రమాల కోసం ప్రార్థన చేయండి. అందుకని మరి వినూత్నంగా మరి అందరూ కూడా దేవుని సన్నిధిలో ఏకీపించడం కష్టం అవుతుంది. కనుక జూమ్ ద్వారా ప్రేయర్ మీటింగ్స్ అనేవి, సన్నిధి అనేది ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి మీకు కానీ వెసులుబాటు అయ్యే టయాన్ని ఏం చేయాలి? పాస్టర్ గారికి ఇన్ఫామ్ చేస్తే ఆ సమయాన్ని బట్టి మరి అవసరం ఒకవేళ అయితే ఆగస్టు 15 తర్వాత నుంచి ఆ యొక్క జూమ్ ద్వారా మరి అందరూ కూడా జాయిన్ అవ్వడానికి ఎక్కడ ఉన్నా సరే, ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఏం చేయొచ్చు? మీరు ఆ జూమ్ మీటింగ్లో జాయిన్ అయ్యి ప్రార్థనా పూర్వకంగా ప్రార్థనలు ఏకీవించవచ్చు. వాక్యం చదవడం జరుగుతుంది. అలాగే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు సందేశం కూడా ఇవ్వడం జరుగుతుంది. రోజుకి ఒక చిన్న చిన్న వాక్యాలు మీరు ఏం చేయొచ్చు? నేర్చుకోవచ్చు. ఒకరోజు కుటుంబం గురించి చెప్పడం జరుగుతుంది, ఒకరోజు పిల్లల గురించి చెప్పడం జరుగుతుంది, ఒకరోజు యవనస్తుల గురించి చెప్పడం జరుగుతుంది, ఒకరోజు స్వస్థతల గురించి బోధించడం జరుగుతుంది, ఇంకో రోజు రాకడ గురించి బోధించడం జరుగుతుంది, ఇంకొక రోజు పరిశుద్ధాత్మ గురించి, ఇంకో రోజు కృపావరాల గురించి, ఇలాగా డిఫరెంట్ టాపిక్స్ షార్ట్ ఫామ్లోనే మీకు ఏం చేస్తాం? విత్ దేవుని యొక్క రెఫరెన్సెస్తో సహా ఏం చేయడం జరుగుతుంది? చెప్పడం జరుగుతుంది. కనుక అందరూ కూడా దాంట్లో పాల్గొనండి. ఇప్పుడు ఆ కార్యక్రమం స్టార్ట్ అవ్వాలని ఏం చేయాలి? ఇప్పటి నుంచి మీరు ప్రార్థన, మీ వ్యక్తిగత ప్రార్థనలో పెట్టండి. ఎటువంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ఆ యొక్క జూమ్ మీటింగ్ మనం ఏదైతే సబ్స్క్రిప్షన్ తీసుకుంటున్నామో అది కరెక్ట్గా పనిచేయలాగిన, ఎవరికి కూడా నెట్వర్క్ ఇష్యూ లేకుండా అందరూ మొబైల్స్లో కూడా ఏమవ్వాలా? జూమ్ కరెక్ట్గా పనిచేయలాగిన మరి ఇప్పటి నుంచి మీరు ప్రార్థనలో పెడితే జూమ్ ద్వారా కనెక్ట్ అయిన వారందరూ కూడా ప్రార్థనలో ఏం చేయొచ్చు? మరి ఇది ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఈ అవకాశం అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి పురుషులందరూ కూడా జాయిన్ అవుతారంటే వాళ్ళకి వేరొక గ్రూప్ అనేది యాడ్ జరుగుతుంది. కనుక మరి ఇందులో పాస్టర్ గారు కీలకంగా ఉంటారు. నేను మాత్రం ఓన్లీ మెసేజ్ టైంకి మాత్రం వచ్చి మీకు ఏం చేస్తాం? మెసేజ్ చెప్పి వెళ్ళిపోవడం జరుగుతుంది. తర్వాత మీ కార్యక్రమాలు మీరు ఏం చేయాలా? ప్రార్థన చేసుకోవడం జరుగుతుంది. కనుక ఈ రీతిగా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగండి. దేవుని అభిషేకం పొందండి. వ్యక్తిగతంగా మనం సన్నిధి పరులుగా అయ్యే ముందు ఇది ఒక ట్రయల్ వర్షన్గా ఏం చేస్తున్నామండి? మీకు అలవాటు అవ్వడానికి, ఆ సమయం ఫిక్స్ అవ్వడానికి ఈ ప్రార్థన అనేది చేయడం జరుగుతుంది. ఇది డిజిటల్లో జరిగేటువంటి ఆన్లైన్ ప్రేయర్ కాస్త ఏమవ్వాలా?
ఆఫ్లైన్ ప్రేయర్గా దేవుడు చేయడానికి ప్రార్థన చేయండి. కనుక అటువంటి దీవెన ఆశీర్వాదంతో, ఆత్మాభిషేకంతో, తైలాభిషేకంతో దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దైవనాటి